ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవమః ఉపాస్మహే. శ్రీ గురుదేవోభ్యాయ నమః. ప్రేక్షకులకు నమస్కారం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసమంతా అనుకూలంగా ఉంది. గ్రహాల సంచారం కూడా చాలా బాగుంది. ఏ వ్యాపారం చేసినా అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్న ఉద్యోగాన్ని నుంచి కూడా కొత్త ఉద్యోగాలకు మార్పు జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి వీరికి ఈ మాసంలో. ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, మీదే విజయం. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో. అలాగే సంతానం లేని వారికి సంతానపరంగా కూడా సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారు వైద్యుల సహాయ సహకారాలతోటి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి వీరికి. మంచి శుభవార్తను వింటారు సంతానపరంగా కూడా. కొత్త రంగాల్లో అడుగు పెట్టాలి అనుకునే వారికి కొత్త రంగాల్లో మీరు అనుభవాన్ని పొందుతూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, గృహాలు కొనుగోలు చేస్తారు. మీకు తగిన విధంగా భూముల్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో. మీ ధైర్య సాహసాలతోటి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మంచి స్నేహితులు కూడా, మీకు చిన్ననాటి స్నేహితులు కూడా కలవడం జరుగుతుంది. వారి వల్ల సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీ వల్ల మీ స్నేహితులకి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కూడా అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో దీర్ఘకాలిక రోగాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ మాసంలో ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వైద్యుల సహకారంతో. ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు, దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే పెద్దలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు కొందరు విహారయాత్రలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలను దర్శిస్తారు. అలాగే స్నేహితుల వలన మంచి ఉపయోగాలు జరుగుతాయి. సమయానికి డబ్బు మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎవరికన్నా డబ్బు ఇస్తే కొంతకాలం వ్యవధి కలిగిన తర్వాత వారి నుంచి డబ్బు ఇప్పుడు ఈ సమయంలో ఈ మాసంలో మీకు అందేటువంటి సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రకరకాలైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఎప్పటి నుంచో మీ కోరిక నెరవేర్చుకోవాలి, బంగారం కొనుక్కోవాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా తప్పకుండా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వీసాల కోసం ప్రయత్నం చేస్తే విద్యార్థులకు ఈ మాసంలో వీసాలు సరి అయిన సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి ఆర్థికపరమైనటువంటి సహకారాలు కూడా మీకు తప్పకుండా అందుతాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా మీకు బాగా సహకరిస్తారు. మీకు సహకారం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు మీకు బాగా సహకరిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం రావాలని గట్టి పట్టుదలతో చదవండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు, మీ గోల్ కొడతారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. విదేశాల్లో కూడా ఉన్నటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు. చిన్న వ్యాపారస్తులకు మటుకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న వ్యాపారస్తులకు. విద్యార్థులు విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగాలు చేసుకోవడం, ఉద్యోగాలు కూడా తప్పకుండా దొరుకుతాయి వారికి. టీవీ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, ఆర్టిస్టులందరికీ కూడా సన్మానాలు పొందేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వారు చేసేటువంటి క్యారెక్టర్స్కి కానీ
వారు కష్టపడుతున్న దానికి ఒక గుర్తింపు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా కొంత బాధ్యతలు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన దానికన్నా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారు. రాజకీయ నాయకులకు కొంచెం కొత్త పదవులు మార్పిడి కూడా జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్త్రీలు ఉద్యోగాలు చేసేవారికి కొన్ని మార్పులు జరుగుతాయి. కొన్ని ఒత్తిడుల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ స్త్రీలకి. స్త్రీలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేటువంటి శక్తి కూడా ఈ మాసంలో వీరికి ఏర్పడుతుంది. వీరు ఇంకా ఎక్కువ ఫలితాలు రావడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోండి. శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాన్ని పఠించండి. శివ అభిషేకాన్ని చేయండి. అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.